కింద నుంచి ఆఖరిలో 3 పేర్లు కనిపిస్తున్నాయి అబ్బా ఓటింగ్‌లో. దివ్య, భరణి, సంజన. వీళ్ళు ముగ్గురిలో ఒక్కళ్ళని బయటికి పంపించే అవకాశం మీకిస్తే ఎవరిని పంపించేస్తారు? ఎలిమినేట్ భరణి, ఎలిమినేట్ సంజన, ఎలిమినేట్ దివ్య. ఈ మూడిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఇప్పుడున్నటువంటి ఓటింగ్ గ్రాఫ్ చూసుకుంటే కొన్ని చోట్ల తనూజ టాప్‌లో, కొన్ని చోట్ల కళ్యాణ్ టాప్‌లో డెఫినెట్‌లీ కనిపిస్తున్నారు. మొన్న వచ్చినటువంటి ఎపిసోడ్ వల్ల కావచ్చు, లైవ్ వల్ల కావచ్చు, ప్రోమో కట్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల కళ్యాణ్ యొక్క గ్రాఫ్ బ్రహ్మాండంగా పెరిగింది. కానీ అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అంటే పెద్దగా ఉండనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫైర్‌ని కళ్యాణ్ ఎక్కడ క్యారీ చేసే సిచ్యువేషన్ కనిపించలేదు. కాలం కలిసి వచ్చింది. ఆటోమేటిక్‌గా ఫైర్ మోడ్‌లో అతను కంటిన్యూ అయితే, యాటిట్యూడ్‌లో కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్‌లీ బాగుంటుంది. కానీ విపరీతంగా సపోర్ట్ మాత్రం బయట చాలా బ్రహ్మాండంగా వస్తుంది. అతని చేతిలోనే ఉంది గేమ్ ఎట్లా అనేది. సో రీసెంట్గా వాళ్ళ నాన్నగారు కూడా చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర బ్రేసింగ్ చేసుకుని చాలా ఈక్వేషన్స్ కూడా అతనికి వర్క్ చేస్తున్నాయి. భారీ సపోర్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, చాలా మంది కనెక్ట్ అవుతున్నారు ఉత్తరాంధ్ర వైపు నుంచి. సో సేమ్ టైం లక్ ఏంటంటే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్మీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ అందరూ చేస్తారు కాబట్టి సో అది ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ గుడ్ బ్యాక్గ్రౌండ్, ఈ సోల్జర్ బ్యాక్గ్రౌండ్, ఈ రెండు కూడా అతనికి డెఫినెట్లీ వర్కౌట్ అవుతున్నాయి. సో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సపోర్ట్ ఇవన్నీ కూడా కలిపి తనూజ వర్సెస్ కళ్యాణ్ అనేటువంటి పోటీ వస్తుంది. అండ్ పోటీ లేకపోతే కిక్కే ఉంటుంది. నిజానికి 1-2 ప్లేసుల్లో కళ్యాణ్ అండ్ తనూజ ఉన్నారు. సో తనూజ ఈ సీజన్లో ఓటింగ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటూ వస్తున్నటువంటి తనూజ ఫస్ట్ టైము సెకండ్ పొజిషన్కి రావడం చూసాం మనం ఈ వీక్లో ప్రస్తుతానికి. సో 25% అంటే పెద్దగా డిఫరెన్స్ లేదు. 1% ఏమో తనూజది ఒక్కొక్కసారి 26 ఉండి కళ్యాణ్ది 25 ఉంటుంది, ఒక్కోసారి కళ్యాణ్ది 25 ఉండి తనూజది 26 ఉంటుంది. అట్లా కంటిన్యూ అవుతుంది వీళ్ళిద్దరిది కూడా. సో కంటెంట్ కూడా దివ్యతో ఫైటింగ్ అయింది, అంతా బాగుంది కంటెంట్. అండ్ ఫ్యామిలీ వీక్ హరిత వాళ్ళు వచ్చినప్పుడు బాధపడింది, ఆ తర్వాత 7-10 తగ్గించింది. చాలా బ్యాలెన్స్డ్గా టాస్క్లు అవి కూడా ఆడుతుంది. ప్రేరణతో కూడా టఫ్ కంటెస్టెంట్ ప్రేరణ, తనతో చాలా బాగా ఆడింది. టాస్క్ ఓడిపోయినా కూడా ఆఖరి వరకు నిలబడింది బాగానే. సో బాల్ దగ్గర ఉన్నప్పుడు బ్యాక్ పూల్ దగ్గర కూడా పడిపోద్దేమో అని భయపడిన వాళ్ళు ఉన్నారు. హెల్మెట్లు పెట్టుకోవడం అట్లాంటివి కొంచెం కేఫ్ తీసుకుంటే బాగుండదు అన్నట్టు అనిపించేది. అలాంటివి పెద్దగా సేఫ్టీ ప్రికాషన్స్ అని తీసుకుంటే అనిపి పడుతుందేమో అని భయపడ్డాం. సో ఎఫర్ట్స్ అయితే డెఫినెట్లీ తనూజ పెట్టింది. అంటే అన్లక్కీగా పోయిందని అనిపించింది. సో అంటే పెర్ఫార్మెన్స్ అయితే చూస్తారు కదా, అల్టిమేట్గా గెలిచారో వదిలేరో పక్కన పెడితే కాన్ఫిడెన్స్ వచ్చింది తనకి ఈ వీక్ అని చెప్పుకోవచ్చు. ఆమెకంటూ ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సక్సెస్. సో 3వ ప్లేస్లో ఇమాన్యుయల్ కనిపిస్తున్నాడు. 14% ఓటింగ్ కనిపిస్తుంది ఇమాన్యుయల్కి. సో టాప్ 3లో ఉంటాడు పక్క అనేది కనిపిస్తుంది. బట్ అతని బ్యాడ్ లక్ ఏంటంటే అతనికి ఉన్నటువంటి క్యాలిబర్ కానీ, పొటెన్షియల్ కానీ, టాస్క్ కానీ, విధానికి కానీ, అతను ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి కానీ అంటే డెఫినెట్లీ ఏదో ఒక రకంగా ఏదో ఒక రోజు 2 డేస్లో ఒక రోజు డెఫినెట్లీ నవ్విస్తూ ఉంటాడు. ఇంట్లో ఎంటర్టైన్మెంట్ సింగిల్ హ్యాండ్తో నడిపిస్తూ ఉంటాడు ఇమాన్యుయల్. సో సూట్ కేసుతోనే సరిపెట్టుకుంటాడేమో ఇతను అనే పరిస్థితి కనిపిస్తుంది. గ్రాఫ్ అయితే బాగా తేడా వచ్చింది. దురదృష్టం ఏంటంటే మానస్ రాగానే నామినేషన్కి సంబంధించి నువ్వు నామినేషన్ రావయ్యా అంటూ అంటే ఫస్ట్ నుంచి కూడా నామినేషన్స్లో రాకపోవడం ఇతనికి చాలా బ్యాడ్ అయిందని చెప్పుకోవాలి. సో కళ్యాణ్ అయితే నాకు గొంతు ఎండిపోతుంది, ఎట్లా ఎండిపోతున్నారు మీరు అని చెప్పి నామినేషన్స్ విషయంలో అంటున్నాడు మొన్న ఇమాన్యుయల్. నా వల్ల కాదు ఈ లెవెల్లో అరవడం అని. బట్ హౌస్లో నామినేషన్స్ అంటేనే అరుపులు గోల. సో అరిస్తేనే కదా మొన్న కళ్యాణ్కి ఆ లెవెల్లో వెళ్ళింది జనాల్లోకి. అంటే అరవడం మీన్స్ పాయింట్ని ప్లేస్ చేయడం, ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా చేయడం, ఆ ఎమోషన్కి జనం కనెక్ట్ అవ్వడం, ఆ ఫైర్కి కనెక్ట్ అవ్వడం, దీన్ని కదా బేస్ చేసుకుని వెళ్ళేది. సో అట్లాంటిది పక్కన పెట్టడం వల్ల ఇమాన్యుయల్కి ఇలా ఉంది. సో తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళు అందరూ కూడా డెఫినెట్లీ టాప్ 3కి వెళ్తారు. సో మిగతా వాళ్ళందరూ కూడా 6-8% మధ్యనే ఉంది మిగతా వాళ్ళ యొక్క రేటింగ్. ఏ వికెట్ అయినా డౌన్ అయ్యేటువంటి పరిస్థితి డెఫినెట్లీ కనిపిస్తుంది. ఇందులో ఎవరు కెప్టెన్ అవుతారు, ఎవరు డౌన్ అవుతారు, ఎట్లా ఉంటుందో ఏంటి అనేది ఒక స్ట్రాంగ్ డిస్కషన్గా మారింది. అయితే ఉన్న వాళ్ళందరిలో కూడా జాగ్రత్తగా గ్రాఫ్ మనం ఒకసారి కింద నుంచి ఉన్నటువంటి పోర్ట్లు చూసుకుంటే సంజన, పైన దివ్య, పైన భరణి, పైన సుమన్ శెట్టి ఇట్లా కనిపిస్తున్నారు. సో వీళ్ళల్లో ఎవరిని బయటికి పంపించే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ కింద నేను ఒక లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ మంది డీల్స్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్. ఆ ఛానల్ మీరు జాయిన్ అయితే తక్కువ ప్రైస్లో ఏ రకంగా మీకు ఐటమ్స్ దొరుకుతాయి, ఏంటి, ఎట్లా మీరు ఈజీగా ఎట్లా పొందొచ్చు అనేది లింక్స్ అన్ని మేము అక్కడ పోస్ట్ చేస్తాం. ఒకసారి ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లాగే లూట్స్ ఉంటాయి, అవి కూడా మేము మీకు సప్లై చేస్తాం. సో మిస్ అవ్వకుండా మీరు సబ్స్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. అట్లాగే వరల్డ్ ఆర్బిట్ టీవీ అనేది ఇంకో ఛానల్ చేస్తున్నాం మనం. నేషనల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ కవర్ చేస్తాం. కింద ఆ లింక్ కూడా ఇచ్చాను, ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక రకాల జియో పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్ మీద అక్కడ డిస్కషన్ ఉంటుంది.